అழகான పళనిమలయాண்டవా. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా చీరలు కట్టే హడావిడిలో ప్రతి ఒక్కరు ఉంటారండి. ఎందుకంటే మనకు శ్రావణ మాసం అనేది తొందరలోనే వచ్చేస్తుంది. ఆగస్టు 16వ తేదీ మనకు వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళకి చెప్పలేని ఇష్టం కాదు. అందులోనూ అమ్మవారిని అలంకరించడం కోసం చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈరోజు మనం 2 స్టెప్ శారీ ఎలా కట్టుకోవాలో ఈజీగా తెలుసుకుందాము. అందుకంటే మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మంచిగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా 2 స్టెప్ శారీ కట్టేటప్పుడు శారీకి ఇది హోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి, స్ట్రైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన మెయిన్ వచ్చేసి బార్డర్ అనేది ఉండేటట్టు చూసుకోండి. మీరు ఏ శారీ కట్టినప్పటికి కూడా బార్డర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బార్డర్ లేకుండా నార్మల్గా కట్టేస్తే మీకు అనేది లుక్ అనేది తెలియదు. కాబట్టి మీరు పట్టు చీర కడతారా, సిల్క్ చీర కడతారా, కాటన్ శారీ కడతారా, ఏదన్నా అది మీ స్తోమతకి తగ్గట్టు మీరే ఎంచుకోండి. ఏది కట్టినా కూడా పర్వాలేదు, అంచు ఉండేటట్టు చూసుకోండి. చక్కగా అంచు ఉంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అయితే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కూడా నిదానంగా ఓపిక్గా పెట్టుకోండి. హడావిడిగా పెట్టేస్తే ఇది శారీ అనేది అంత లుక్ తెలియదండి. మనకు ఎప్పుడైతే శారీకి ఫ్రిల్స్ పెట్టి నీట్గా పెట్టుకుంటా వస్తామో అప్పుడే శారీ అనేది మనకు కుచ్చులు తెలుస్తాయి. ఇప్పుడు మనం కూడా శారీ కట్టుకున్నప్పుడు కుచ్చులు బాగుంటేనే శారీ లుక్ తెలుస్తుంది. కాబట్టి నిదానంగా క్లిప్పులు పెట్టుకుంటూ చక్కగా ఈ క్లిప్పులు అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. ఇంకొచ్చేసి మనం పైట్ చెంగ ఎలా వేసుకోవాలంటే అది కూడా ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుందండి. మనకైతే కట్టుకోవడానికి కష్టం, కానీ అమ్మవారికి చాలా సులభంగా కట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు దగ్గర నుంచి హోల్డ్ చేసుకుంటే రావాలండి. చిన్నగా ఎంత మడుచుకుంటే అంత సన్నగా లుక్ అయితే తెలుస్తుంది అనమాట. ఏదైనా బార్డర్ని బట్టి ఇది డిజైన్ చేసుకోండి. మీరు ఏ బార్డర్ వచ్చినప్పటికి కూడా సన్నగా మడుచుకుంటే 8 ఫ్రిల్స్ అయితే నాకు వచ్చినాయండి. ఇట్లాగా పెట్టేసుకుని చక్కగా క్లిప్పులు పెట్టేసుకుంటే, క్లిప్పులన్నా లేకపోతే ఇది పిన్నీస్లన్నా కూడా పెట్టేసుకోవచ్చు. ఏది పెట్టుకున్నప్పటికి కూడా మనకు అదే ఫ్రిల్స్ అనేది మనకు చక్కగా నిలబడడం కావాలి. అది మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కౌంట్ చేసుకుంటూ కొంచెం మనకి ఎంత సైజు కావాలో అంటే చుట్టూ మన బిందెల సైజుని బట్టి కూడా ఇది రౌండ్ తిప్పేసి బయట వేసుకోవడానికి చక్కగా కొంచెం ఒక 1/2 మీటర్ వరకు మట్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఈ విధంగా స్టిఫ్గా చేసుకొని నీట్గా మడుచుకుంటూ వచ్చినారంటే మీకు ఎక్కడ ముడతలు అనేవి పడకుండా చక్కగా వస్తాయండి.
ఇంకా మనకైతే శారీ కుచ్చులు అయితే పెట్టిన రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇలాగైతే పక్కన పెట్టేసుకోవాలి. మీకు అమ్మవారు ఎంత హైట్ అది లెవెల్ చూసుకొని నేనైతే స్టూల్ వేసుకొని దానిపైన ఇది గిన్నె పెట్టుకొని దానిపైన వేరేది పెట్టి దానిపైన కలశం అయితే పెడతానండి. మామూలుగా హైట్ రావాలంటే. లేదు పెద్ద బిందె ఒకటే ఉందంటే దాన్ని కూడా చక్కగా ఇలా కట్టేసుకోవచ్చు. ఇది 2 స్టెప్స్ శారీకి ఏంటంటే మొత్తం ఇలాగ పొడుగ్గా పెట్టుకొని మనకు మామూలుగా మనం శారీ కట్టేట్టు మర్చుకుంటాం కదా, అలా సగం మర్చేసి సగం వరకు రోల్ చేసుకొని ఇది బిందెలో అయితే పెట్టుకోవాలండి. ఇంకా మిగిలిన సగం ఇలాగ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మధ్యలో క్లిప్ పెట్టుకోండి. అది ఊడిపోయిందంటే మాత్రం చాలా కష్టమైపోద్ది. అది కొంచెం స్టార్టింగ్ ఉన్న వాళ్ళు పిన్ని చేసుకుంటే చక్కగా ఊడిపోకుండా ఉంటుంది. అది ఇంకొకటి కూడా 2 సైడ్స్ పిన్స్ వేసుకొని పెట్టుకొని మొత్తం మీరు అంతా కట్టేది అయిపోయినాక పిన్నులు కానీ క్లిప్పులు కానీ తీసేయచ్చు. తెలియని వాళ్ళు ఉంటే ఫస్ట్ బిగినర్స్ అయితే మాత్రం అట్లా చేయండి. తెలిసిన వాళ్ళు ఉంటే మామూలుగా కట్టేసుకోవచ్చు. ఇది బేస్ కోసం అనేసి ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది పెట్టేసి చిన్నగా మనం ఎలా అయితే ఫ్రిల్స్ తీసుకుంటామో అలాగా ఇక్కడ ఫస్ట్ పైనవి కిందవి మొత్తం చెక్ చేసుకోవాలండి. మనం కింద నుంచి చక్కగా అన్నీ చూసుకున్నారంటే ఇలా వస్తుంది. మనకు ఇంకొంచెం బెటర్గా కావాలంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే ఎక్కువ కుచ్చులు అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పెట్టేసుకొని చక్కగా రెడీ చేసుకోవాలి. మనం ఇది పళ్ళులోనే అమ్మవారికి మనం బ్లౌజ్ లెక్క కూడా ఇలా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం చిన్నగా మర్చాం కాబట్టి అది మనకు ఇలా వస్తుందన్నమాట. దాన్ని బ్లౌజ్గా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇంకా హ్యాండ్స్కి కావాలంటే ఈ కర్రకి మనం ఏదైనా పింక్ కలర్ బ్లౌజ్ ఉంటే దాన్ని కూడా చుట్టేసుకొని చేతులా పెట్టుకోవచ్చు. అంటే నేనైతే వీడియోలో చూపించేదానికి అది పింక్ కలర్ క్లాత్ కనపడలేదు, అందుకని చూపించలేదు. ఈ కర్ర ఉంది కదా, ఆ వైట్ దగ్గర పింక్ అనేది చుట్టేసుకోవచ్చు అనమాట, కర్రలా కనపడకుండా మీకు. ఇంకా అమ్మవారి హ్యాండ్స్ ఇలాంటివి పెట్టేవాళ్ళు కూడా చేతులు అలంకరించుకోవచ్చు. నేను పెట్టలేదు కాబట్టి ఈ కర్రకి పింక్ కలర్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఇంకా అయితే ఇది కర్ర కనపడకుండా చేతుల్లాగా ఇది చుట్టేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, అసలు మనకి హ్యాండ్స్ అనేవి లాస్ట్లో కొంచెం గాజులు వేసే వరకు మాత్రమే కనిపిస్తాయి. ఈ విధంగా వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్రిల్స్ అసలు ఎంత చక్కగా వచ్చాయి. సైడ్ నీట్గా మనం ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అంత నీట్గా అంత ముచ్చటగా వచ్చాయండి. మనం చిన్న బార్డర్ వేసుకున్నంత వల్ల బార్డర్ ఒక్కటే బయట వేసుకున్నంత చక్కగా కూడా వచ్చింది. ఇంకా మనమైతే సెట్టింగ్ చేసుకోవడానికి ఇంకా అమ్మవారి అలంకారం కోసం ఫస్ట్ ఇవి స్టార్టింగ్ మనకనే షేప్ అనేది తెలియడానికి వడ్డాను వేస్తున్నాను. స్టార్టింగ్ వాళ్ళైతే ముందుగా ఒక దారాన్ని కూడా కట్టుకోవచ్చు. గట్టిగా దారం కట్టుకున్నాక మొత్తం సెట్ అయిపోయినాక మీరైతే డెకరేషన్ అంతా చేసుకోవచ్చు. అలంకరణ కోసం ముందు సెట్ చేసుకోవడానికి క్లిప్పులు ఇవన్నీ అయితే బాగా పెట్టుకోండి. ఎందుకంటే ఒక క్లిప్ పోయినా కూడా మొత్తం ఇదంతా పాడైపోతుంది కాబట్టి మొత్తం చీరంతా డెకరేషన్ అయిపోయినాక మాత్రమే ఇవి ఎక్కడెక్కడ క్లిప్స్ పెట్టినామో అవన్నీ తీసుకోండి. లేదంటే ఒక్కరు కూడా మిస్టేక్ జరిగినప్పుడు మొత్తం మనం పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది కాబట్టి నిదానంగా ఓపిక చేసుకోండి. కానీ ఇదైతే కట్టాక మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా అమ్మవారికి మీ దగ్గర ఏవైతే నగలైతే ఉంటాయో అవన్నీ చక్కగా వేసుకోవచ్చు. ముందైతే మనం మెడ దగ్గర వేసేస్తే అది దారాలు ఏమన్నా ఉంటే కూడా కనపడకుండా నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఇది నెక్లెస్ అనేది ఒకటి ఫస్ట్ తెచ్చుకోండి. ఇది ఉంటే మొత్తం కవర్ అయిపోతుంది కాబట్టి నగలు చక్కగా వేసుకోవచ్చు. లేదంటే ఇంకా బిందెలు అలాంటివి కూడా కనిపిస్తాయి బ్లౌజ్ వేసినప్పటికి కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అయితే అమ్మవారిని చక్కగా రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇందాక మొత్తం రెడీ అయిపోయాక చూపించాను. స్టార్టింగ్ ఎవరన్నా ఉంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళు క్లియర్గా చూడండి. ఇక్కడైతే ముందుగా మనం శారీని ఎక్కడైతే కుచ్చులు పెట్టుకున్నామో అవన్నీ హాఫ్ వచ్చేసి మనకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు వరకు మాత్రమే పెట్టుకోండి. అది చక్కగా బిందెలో పెట్టేసి మీరు ఎక్కడైతే అమ్మవారికి శారీ కట్టుకున్నారో దాంట్లో పెట్టేసి చక్కగా హాఫ్ వర్క్ పెట్టుకొని ఫ్రిల్స్ అయితే చక్కగా ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక క్లిప్ అయితే తీయద్దు. క్లిప్ తీయకుండా నెక్స్ట్
అదే పైన మనం ఏదైతే హోల్ పెట్టుకున్నామో అది బిందెలో పెట్టకుండా పక్కన పెట్టుకుని దాని పైనుంచి సెకండ్ స్టెప్ ఎలా వేయాలో అలాగే వేసుకోవాలండి. దీని పైనుంచి మనం రోల్ చేసుకుంటే చక్కగా మనకు అనేది వస్తుంది. ముందుగా అయితే ఇక్కడ రెడీగా సెట్ చేసుకోండి. ఇవన్నీ సెట్ చేసుకున్నాక మాత్రమే మీరు అది పెట్టుకోండి. అనవసరంగా మొత్తం వేసేసి మొత్తం అసలు వేస్ట్ అయిపోతుంది కాబట్టి ముందుగా చక్కగా ఫ్రిల్స్ అనేది రెడీ చేసుకొని మిగిలింది వచ్చేసి పైనుంచి దాన్ని చూస్తూ ఉన్నారు కదా నీట్గా దానిపైనుంచి అలాగే క్లిప్పులు అయితే వదలద్దండి. క్లిప్ పెట్టుకొని దానిపైనుంచి ఈ మళ్ళీ అదే వరుస క్రమంలో రివర్స్ వేలో ఇలా వెళ్తూ ఉంటే మనం ఎక్కడైతే పిల్స్ పెట్టుకున్నామో కింద నుంచి లాక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఒకటేసారి లాగేసామంటే మనకు కింద కూడా ఉడిచి వస్తాయి కాబట్టి అలా కాకుండా కింద నుంచి నెమ్మదిగా పైనుంచి అలాగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ నిదానంగా తీసుకురావాలి. ఇది ఒక్క ప్రిలిపోయినా కూడా మొత్తం పోతుంది కాబట్టి ఎక్కడక్కడ పిన్నీస్లు అయితే గట్టిగా పెట్టుకోండి. చూస్తున్నారు కదా నాకు ఒకటి కూడా స్లిప్ అయినట్టుంది, ఎక్కడ స్కిప్ అయింది పోయినట్టుంది ఎక్కడో. అలా కాకుండా నీట్గా అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగైతే మనం చక్కగా అమ్మవారికి శారీ కట్టుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది. మనం చూసేదానికి ఇది అచ్చం మడి చీరలాగే ఉందన్నమాట. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి కొలువు తీరినట్టుంది కదా, చక్కగా ఉందండి. ఈ విధంగా మీరు శారీ కట్టారంటే ఈ శారీ వరలక్ష్మి వ్రతానికి చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుద్దాం.